పన్నుల బారి నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో ప్లాన్. చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకొని పన్నులను ఎగ్గొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి స్కాములకు పాల్పడుతున్న వారిపై ఐటీ శాఖ ఓ కన్నేసినా చాలా మంది తప్పించుకుంటూనే ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన స్కామ్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇన్కమ్ ట్యాక్స్ సగటు ఉద్యోగి నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆయా స్లాబుల్లో వాళ్ళ సంపాదనను బట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. ఐటీ రూల్స్ లో ఉన్న కొన్ని పాయింట్ల ఆధారంగా కొంతమంది ఫౌండేషన్లు స్థాపించి చారిటీలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేసుకుంటుంటారు. అందులో పొలిటీషియన్స్ నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు ఉన్నారు. అయితే తాజాగా ఓ స్కామ్ బయటకొచ్చింది. అది కూడా పొలిటికల్ పార్టీలకు ఐటీ ఉద్యోగులకు సంబంధించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జీజీసీ కింద రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా ఇస్తే ప్రజలు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని తగ్గించడానికి వీలవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్న గుర్తింపు పొందని పొలిటికల్ పార్టీలకు 110 కోట్లు డొనేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా విరాళం ఇస్తే వారు తక్కువ పన్ను చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏకంగా 110 కోట్ల రీఫండ్ స్కామ్ను చేసినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. హైదరాబాద్లో దాదాపు 36 కంపెనీల ఐటీ ఉద్యోగులు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసుకున్నారని, అందులో 46 లక్షల జీతం వచ్చే ఓ ఉద్యోగి 45 లక్షల విరాళాన్ని ఓ రాజకీయ పార్టీకి ఇచ్చినట్లు చూపిస్తూ రీఫండ్ క్లెయిమ్ చేసుకున్నాడని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని మనకు ఐటీ డిడక్షన్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మాకు అసోసియేషన్స్ కొంత ఫండ్ ఇచ్చి అది ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. పార్టీస్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది. సో దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఇవ్వడం తక్కువ ఉంది కానీ మిస్యూజ్ చేస్తున్నారని. సో అది మన ఇండియా కోసం ఆలోచించండి. మిస్యూజ్ చేయొద్దని నేను ఎవరైతే పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, పొలిటీషియన్స్కి, ఎంప్లాయీస్కి, మోస్ట్లీ ఐటీ డిపార్ట్మెంట్ గురించే వాళ్ళు చెప్పారు. సో పొలిటీషియన్స్ గురించి, సో అందరికీ పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక్కటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నామో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టండి. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఐటీ ఉద్యోగుల నుంచి చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళాలను స్వీకరిస్తాయి. దీంతో వారిపై ఐటీ శాఖ దృష్టి పెట్టడంతో రీఫండ్ స్కామ్ చేసినట్లు గుర్తించింది. ఐటీ ఉద్యోగులు ఓ కామన్ ఈమెయిల్ అడ్రస్తో రీఫండ్ కోసం క్లెయిమ్స్ చేసుకున్నట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఇక తెలంగాణ, గుజరాత్లోనూ ఓ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిన ఐటీ ఉద్యోగులు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసుకుని తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ పెద్ద ఐటీ సంస్థలో పనిచేసే 430 మంది ఉద్యోగులు 17.8 కోట్ల రూపాయల డిడక్షన్స్ను 80 జీజీసీ కింద క్లెయిమ్ చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు వచ్చింది. దీంతో కూపీ లాగుతున్న ఐటీ శాఖ త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయంటోంది.